ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా ఈ చెల్లంటే ఏంటో నీకర్థం కాలేదా అన్నయ్య? ఆ రోజా వచ్చాక నా కొడుకులో మార్పొచ్చింది. అదర్థమవుతోందా? ఏనాడు నా మాటకి ఎదురు చెప్పని నా కొడుకు ఆ రోజా మెడలో తాళి కట్టాడు. అదర్థమవుతోందా మీకు? అమ్మ ప్రేమ కంటే ఆ రోజాకిచ్చిన మాటే ఎక్కువయింది. వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడంటే దానికోసం వాడు ఇల్లు వదిలి వెళ్ళడని నమ్మకం ఏంటి? నన్ను వదులుకోడు అని నమ్మకం ఏముంది? నా కొడుకు నా దగ్గరుండాలి. కేవలం నా కొడుకు మాత్రమే ఉండాలి. నా కొడుకు మాత్రమే ఉండాలి. నా కొడుకు మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేనేం చేసినా ఏం మాట్లాడినా దానికోసం నా కొడుకు కూడా ఇల్లొదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే నా దారిలోకి వాణ్ణి రప్పించుకోవడం కాదు, వాళ్ల దారిలోకి నేనే వెళ్ళి నా కొడుకుని నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను. నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను. నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను. నా కోడలి చేత దీపం పెట్టిస్తాను. చూడండి, మీకు మీ కూతురు నా ఇంటి కోడలు కావడమే కావాలి, కానీ నాకు నా కొడుకు కావాలి. అందుకే ఇష్టం లేకపోయినా లేని ప్రేమను నటిస్తున్నాను. ఆ మాయలాడి మీద గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం నా మనసులో ఉన్నా దాన్ని ప్రేమగా పలకరిస్తున్నాను. నాకంటే ఎక్కువగా ఆవేశపడగలరా మీరు? నా అహాన్ని, నా కోపాన్ని అన్నింటినీ చంపుకుని ఆ రోజాని దగ్గరికి తీసుకుంది. దాన్ని దగ్గరికి తీసుకోవాలని కాదు, నా కొడుకు దూరం కాకుండా కాపాడుకోవాలని. అంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది కదమ్మా. దగ్గరికి తీసుకున్నట్టు నటిస్తున్నాను 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 నటిస్తున్నాను. దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుంటాను. సమయం చూసి దెబ్బ కొడతాను. ఈలోపు అరుణ్ణి నా వైపుకి తిప్పుకోవాలి. అందుకే వాడికి నచ్చినట్టు, వాడికి నచ్చిన మనిషితో నాకు నచ్చకపోయినా నచ్చినట్టే నటిస్తున్నాను. నా కొడుకు కట్టిన తాళి వాడి చేతులతో వాడే తెంపేసేలా చేయాలి. వాడే తెంపేసేలా చేయాలి. వాడే తెంపేసేలా చేయాలి. నన్ను కాదు అని చేసుకున్న పెళ్లిని పెళ్ళే కాదు అని వాడే అనేలా చేయాలి. అందుకే మంచిగా నటిస్తున్నాను. అందరినీ నమ్మిస్తున్నాను. అయ్యో, అంటే అమ్మగారు మారడం అనేది జరగదు అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. వీళ్ళందరూ కలిసి
అక్క మీద కుట్రలు చేస్తున్నారు. అమ్మో, ఎలాగైనా నేను వీళ్ళ నుంచి అక్కని కాపాడుకోవాలి. అరుణ్ బాబు గారి కోసం అక్కకి ద్రోహం చేయడానికి అమ్మగారు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నారు. అక్క మీద అమ్మగారు చూపిస్తున్న ప్రేమ ఇదంతా అబద్ధమని అక్కకి తెలిసేదెలా? అక్కని వీళ్ళందరి నుంచి కాపాడుకునేదెలా? అయ్యో, అక్క, నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మీరు నాకిచ్చిన చీర, కొత్తగా వచ్చిన కోడలికి అత్తింట్లో ఏమేం మర్యాదలు జరగాలో అవన్నీ జరుగుతాయి. అక్క, హే, నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలక్క. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని. ఇలా నీ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కలవకూడదు. ఎవరైనా చూసారంటే నాకు లేనిపోని ఇబ్బంది వస్తుంది. నేనొస్తే కాదక్క ఇబ్బంది, నేను రాకపోతేనే ఇబ్బంది. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాలని నేనెంత ప్రయత్నిస్తున్నానో నీకేం అర్థం కావట్లేదు. ఇంకా నువ్వేంటి నన్ను కాపాడేది? ఇంటి బయటికి పో అన్న రమాదేవి నోటితోనే ఇంటి కోడల్ని అని చెప్పించుకున్నాను. ఇంటి కోడలు అయ్యాను. అరుణ్కి భార్యని అయ్యాను. ఇంకా నాకు ఇంట్లో ఇబ్బంది ఏంటి? గాలిపటం ఎంత ఎత్తుకెగిరినా అది ఎగరాలా వద్దా అనేది ఆ దారం పట్టుకునేవాడి చేతిలో ఉంటుందక్క. నువ్వు ఆకాశంలో ఉన్నావని ఊహించుకుంటున్నావు. కింద నుంచి రమాదేవి గారు లాగితే ఎక్కడ పడతావో నీకే తెలీదు. ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఏదో పెద్ద సాధించాను అని నువ్వు అనుకోవద్దక్క. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టి పెద్ద తప్పు చేసావక్క. అది నీకు అర్థమే కావడం లేదు. కనీసం అరుణ్ బాబు గారికైనా నిజం చెప్పేసి ఆయన ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా, ఎలా అరుణ్కి దూరం చేయాలా, ఎలా రామాదేవికి చెడు చేయాలా అని చూస్తూనే ఉన్నావు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. దాన్ని ఆపడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేశావు. కానీ అది కుదరలేదు, పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది ప్లాన్ చేయడం మొదలుపెట్టావా? అయ్యో అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? రమాదేవి గారు నీతో ప్రేమగా మాట్లాడగానే మారిపోయారని నువ్వు అనుకుంటున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.